ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్ర అని కానీ ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. చూసారు కదా ఈ వాక్యాలు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు, అదొక కృత్రిమమైన ఉద్వేగం అంట. తెలంగాణ అనే పదం కృత్రిమమైన ఉద్వేగం అంట. సపరేట్ రాష్ట్రంగా ఏర్పడి 12 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ తెలంగాణ మీద వాడి ఏడవడం తప్ప వీళ్ళు చేసేదేమి లేదు. అసలు అదేం సభ? తెలుగు దేశానికి సంబంధించిన ఒక పార్టీ, ఏదో మహాసభ. నువ్వు మాట్లాడాల్సిన విషయాలు దేని మీద? నీ పార్టీ మీద మాట్లాడు, లేకపోతే ఇప్పుడు ఆంధ్రాలో అధికారంలో ఉంది కాబట్టి ఆ విషయాల మీద విశ్లేషణ చేసుకోండి. కానీ మళ్ళీ విశ్లేషణ ఎక్కడికి వస్తుంది? తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే విధంగా మేము మాట్లాడే కాడికి వస్తుంది. తెలంగాణ అనే పదం ఎక్కడ లేదు, డిక్షనరీలో లేదా? డిక్షనరీలో లేదు. ఒక 600 ఏళ్ల కిందికి వద్దాం. ఇన్స్క్రిప్షన్ లో ఉంది, వినబడుతుందా? మీ ఆంధ్ర వాళ్ళు రాసుకున్న సొంత గ్రంథాల్లో తెలంగాణ పదం కాదు. తెలంగాణకు వచ్చి ఒక 600 ఏళ్ల కింద ఒక శిలా శాసనం పైన తెలంగాణ అనే పదం ఉంటుంది. వచ్చి చూడు, నువ్వు రా, నేను చూపిస్తా. క్రీస్తు శకం 14వ శతాబ్దానికి చెందిన తెల్లాపూర్ అనే శాసనంలోనే తెలంగాణ అనే పదం స్పష్టంగా లిఖించబడి ఉంది. అలాగే వెలిచర్ల శాసనంలో క్రీస్తు శకం 1510లో గజపతి రాజులను ప్రతాపరుద్రుడు ఓడించిన సందర్భంలో ప్రతాపరుద్రుడు తెలంగాణ కర్ణాటక సూరాత్రణ అనే విధంగా సంబోధించబడ్డాడు. ఇవన్నీ కూడా సాహిత్య ఆధారాలు, అంటే డిక్షనరీ కంటే ముందు పుట్టిన పదాలు. 14వ శతాబ్దంలోనే మహోపాధ్యాయ విశ్వనాథుడు తన ప్రతాపరుద్ర యశోభూషణంలో త్రిలింగ దేశంగా ఈ ప్రాంతాన్ని పేర్కొబడ్డాడు. తెలుగు భాషకు మూల పురుషుడైన ఆదికవి నన్నయ్య కంటే ముందే త్రిలింగ దేశం అనే పదం వాడుకలో ఉంది. 3 లింగాలు, శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఉన్న ప్రాంతమే త్రిలింగ దేశం. అదే కాలక్రమేణా తెలుగు గాన తెలంగాణగా రూపాంతరం చెందింది. అక్బరి అంటే అక్బరీ నామ గ్రంథంలోను అబుల్ ఫజల్ రచనల్లోనూ ఈ ప్రాంతాన్ని తెలంగాణ అనే పిలిచారు. కుతుబ్ షాహీల కాలంలో అధికారిక పత్రాల్లో కూడా తెలంగాణ అనే పదం స్పష్టంగా వాడబడింది. అసలు గట్టిగా మాట్లాడితే తొలి తెలుగు శాసనమే కీసరగుట్ట పైన 2వ మాధవవర్మ కాలంలో వేయించిన తొలుచు వాన్రు అనే శాసనం. గట్టిగా మాట్లాడితే తొలి తెలుగు శాసనం ఇదే. మీ దగ్గర మీ తవ్వకాల్లో బయలుపడిన ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉందో వాటికంటే ముందే చెక్కబడిన శాసనం తొలి తెలుగు శాసనం తొలుచు వాన్రు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే తెలంగాణ తెలుగు అనే అస్తిత్వం అన్నది మీకంటే ముందే తెలంగాణ నేల పైన ఉంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెలంగాణ అనే పదాన్ని కృత్రిమమైన ఎమోషన్ అనేది ఏదైతే చెప్పాడో అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఆయన మాట్లాడిన మాటల్ని తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు సపోర్ట్ చేయడం ఏదైతే ఉందో అది అత్యంత బాధాకరమైన విషయం. తెలంగాణ వాళ్ళు తెలంగాణ సంపదను, తెలంగాణ ఆస్తులను దోచుకుంటూ ఊకుంటారేమో కానీ తెలంగాణ అస్తిత్వం పైన కొడితే ఎవడు ఊకోడు, ఇంటికొచ్చి మరీ కొడతారు. తెలంగాణలో కోట్లాది మంది ఎమోషన్ అయిన తెలంగాణ అనే పదం కృత్రిమమైన ఉద్వేగం అని మాట్లాడుతున్న వీళ్ళు ఎవరైతే ఈ లీడర్లు, ఈ నాయకులు ఉన్నారో వాళ్ళు ఒక చరిత్రహీనులు, ఒక సంస్కారహీనులు, ఒక సంస్కృతి హీనులు. వాళ్ళు తెలంగాణ అంటే కేవలం ఒక పదం కాదు, అదొక ఎమోషన్. అది గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర డిక్షనరీలో తెలంగాణ అనే పదం వెతుక్కోవాల్సిన కర్మ మాకు లేదు. మా చరిత్ర పైన, మా గడ్డ పైన, మా మట్టి పైన, మా నేల పొరల పైన తెలంగాణ అనే పదం స్పష్టంగా ఉంది. మీరంతా రండి, మేము చూపిస్తాం. చరిత్ర చదువుకోండి, పుస్తకాలు చదువుకోండి. పరాయి నాయకులకు వంత పాడుతున్న తెలుగు తమ్ముళ్ళారా, తెలంగాణ తెలుగు తమ్ముళ్ళారా, మిమ్మల్ని చరిత్ర ఎప్పటికీ క్షమించదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడి పరాయి వాళ్ళ సభల్లో మనల్ని అవమానిస్తే ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇది గుర్తుపెట్టుకోండి. జై తెలంగాణ.